లో మనకి ఔటర్ గాడ్స్ గురించి చెప్తారు. అండ్ ఈ ఔటర్ గాడ్స్ చాలా డైమెన్షన్స్ ని, కౌంట్లెస్ మ్యాటర్స్ ని, సోల్స్ ని అండ్ లాస్ ని క్రియేట్ చేశారు. అండ్ ఈ ఔటర్ గాడ్స్ కి ఇంకొక పేరు కూడా ఉంది. అండ్ ఆ పేరేంటి? అబ్సల్యూట్ బీయింగ్స్. అండ్ ఈ అబ్సల్యూట్ బీయింగ్స్ కొన్ని ఇటర్నిటీస్ నుంచి బ్రతికి ఉన్నారు. అండ్ కౌంట్లెస్ క్రియేషన్స్ ని క్రియేట్ చేస్తూ వస్తున్నారు కదా. దాంతో వీళ్ళకి ఇంకా బోర్ వచ్చేసింది. దాంతో వీళ్ళు క్రియేట్ చేసిన లివింగ్ బీయింగ్స్ తోనే ఒకదాంతో ఒకదాన్ని ఫైట్ చేయించారు. దాంతో అబ్సల్యూట్ బీయింగ్స్ కి చాలా మజా వచ్చింది. అందుకే వీళ్ళిగా వార్స్ ని కూడా చేయించడం స్టార్ట్ చేశారు. జస్ట్ వీళ్ళకి మజా రావడానికి బోటం పొయ్యి అని అట్లా వార్స్ కొన్ని ఇయర్స్ వరకు నడుస్తూనే ఉన్నాయి. అండ్ లివింగ్ బీయింగ్స్ వస్తూనే ఉన్నాయి. బట్ ఒక రోజు మన రూలర్స్ అబ్సల్యూట్ బీయింగ్ గాన్ని వేసి పడేసారు అండ్ వార్ ని స్టాప్ చేశారు. బట్ ఇది మన డైమెన్షన్ లో అయింది. ఇంకా చాలా వేరే డైమెన్షన్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క డైమెన్షన్ కి ఒక్కొక్క అబ్సల్యూట్ బీయింగ్ ఉన్నాడు. అండ్ వాళ్ళు కూడా అంతే బోర్డం పోగొట్టడానికి వాళ్ళ క్రియేషన్స్ తో ఫైట్ చేపిస్తున్నారు. బట్ వాళ్ళ క్రియేషన్స్ వాళ్ళకి ఎదురు తిరగలేదు. ఎట్లయితే మన రూలర్స్ చేసినారో అండ్ తర్వాత వేరే డైమెన్షన్స్ అబ్సల్యూట్ బీయింగ్స్ కి తెలుస్తుంది దట్ వాళ్ళలో ఒక అబ్సల్యూట్ బీయింగ్ వచ్చాడని. దాంతో వాళ్ళు మన డైమెన్షన్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మాస్టర్ అనే డైమెన్షన్ ఎట్లా ఉంటుందని. అండ్ వాళ్ళకి అస్సలు పరకపడదు వాళ్ళలో ఒకడు చనిపోయిందని. వాళ్ళందరి మైండ్ లో ఒక్కొక్క టాటూ వస్తుంటది. అండ్ అదేంటో మీరు ఈ పాటికి గెస్ట్ చేసి ఉంటారు. అఫ్ కోర్స్ మన డైమెన్షన్ ని దొబ్బాయిలని వీళ్ళందరికీ టాటూ వస్తుంటది. అండ్ ఫస్ట్ ఎవడైతే మన డైమెన్షన్ ని క్లెయిమ్ చేస్తాడో వాడే కదా ఆటోమేటికలీ న్యూ మాస్టర్ అయిపోతాడు. అండ్ మీరు సైడ్ మనం సుహోని చూస్తాం. అండ్ ఈ రోజు సుహో గ్రాడ్యుయేట్ అవుతాడు ఫ్రమ్ ద స్కూల్. అండ్ ఆల్సో సుహోకి అడ్మిషన్ కూడా దొరికొచ్చింది కొరియా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ లో. అండ్ దాంతో తన ఫ్రెండ్స్ షాక్ అయిపోతారు అండ్ వాళ్ళు జెలస్ గా ఫీల్ అవుతారు సుహోకి ఎట్లా అడ్మిషన్ దొరికిందని. అండ్ అప్పుడే ఇక్కడికి లీగడ్ వస్తాడు. అండ్ గైస్ వీడు మీకు గుర్తుండగా స్కూల్ స్టార్టింగ్ లో వీడు రౌడిజం చేసి స్కూల్ కి లీడర్ అవ్వాలని అనుకుంటాడు. బట్ మన సుహో వీడిని కొట్టుపడేస్తాడు. అంటే అప్పుడు కొడితే మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట వీడు రివెంజ్ తీసుకోవడానికి అండ్ సుహే. ఎందుకంటే వీడికి అవేకనింగ్ అయింది కాబట్టి. అండ్ ఆల్సో మన జినుగు అండ్ ఆహిను ఎక్కడికో వెళ్ళిపోయారంట. సో అందుకే కొన్ని ఇయర్స్ నుంచి సుహే ఒక్కడే బ్రతుకుతున్నాడు. అండ్ తర్వాత లీగాడు మన సుహో మీద అటాక్ చేయడానికి వస్తాడు. బట్ వాడు అటాక్ చేసే లోపే సుహే వాడి మీద అటాక్ వేస్తాడు. బట్ దాని వల్ల వాడికి అసలేమి కాదు. అంటే బ్లీడింగ్ అయితే అవుతుంది బట్ వాడికి నొప్పి ఏం రాదు అసలు. దాంతో సుహే షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత లీగాడు మ్యాజిక్ ని యూజ్ చేసి మన సుహోని పంచడానికి వస్తాడు. బట్ మన సుహే కరెక్ట్ టైంకి డాజ్ అవుతాడు. బట్ ఈ పంచ వల్ల అక్కడ మెటల్ లాకర్స్ ఉంటాయి కదా వాటిలో బొక్క పడిపోతుంది. దాంతో అఫ్ కోర్స్ అందరు కూడా షాక్ అయిపోతారు. అండ్ అఫ్ కోర్స్ మన సుహే కూడా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత ఇంకా 2 years అయిపోతాయి. అండ్ సుహే ఇప్పుడు కాలేజ్ లో ఉంటాడు. అండ్ సుహే కాలేజ్ లో ఒక గేటు ఓపెన్ అయింది. అండ్ దాంట్లోకి హంటర్స్ కూడా వెళ్ళిపోయారు టు క్లియర్ ఇట్. అండ్ గైస్ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది పాత వరల్డ్ కాదు, ఇది కొత్త వరల్డే. బట్ కొత్త వరల్డ్ లో కూడా గేట్స్ ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయింది. అది కూడా 3 years నుంచి. అండ్ గేట్ ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి హ్యూమన్స్ కి కూడా అవేకనింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళని ఏమని పిలుస్తారు? హంటర్స్ అని పిలుస్తారు. అండ్ ఆల్సో మన చూయిల్ గాడు హంటర్స్ డిపార్ట్మెంట్ ని స్టార్ట్ చేసిండు టు బ్రింగ్ ఆల్ ది హంటర్స్ అండర్ ఏ సింగిల్ బ్యానర్. అండ్ ఇప్పుడు వరల్డ్ అనేది స్ప్లిట్ అయిపోయింది. దీంట్లో అవేకన్ హంటర్స్ ఒక సైడు అండ్ నార్మల్ పీపుల్ ఒక సైడు. అండ్ మన సోకి అవేకనింగ్ అవ్వలేదని తను అనుకుంటాడు. ఎందుకంటే జిన్గు మెమరీస్ ని అండ్ పవర్స్ ని సీల్ చేసిండు కాబట్టి. అందుకే సో లీగల్ చేతిలో ఓడిపోయిండు. బికాస్ వాడికి అవేకనింగ్ అయింది అండ్ వాడు ఈ రంగు అంటారు కాబట్టి. అండ్ సో పవర్స్ సీల్ అయి ఉన్నాయి కాబట్టి సో లీగల్ ని కొట్టలేకపోయిండు. అండ్ అట్లా సుహో ఆలోచిస్తుంటాడు అబౌట్ హంటర్స్ అండ్ నార్మల్ పీపుల్. అండ్ నేను కూడా ఒక నార్మల్ పర్సన్ ని అండ్ హంటర్స్ వల్ల నేను పీస్ఫుల్ గా బ్రతకగలుగుతున్నా అని తను అనుకుంటుంటాడు. బట్ సుహో వరి అవడం స్టార్ట్ చేసిండు. అంటే తన హార్ట్ లో తను హెల్ప్లెస్నెస్ ఫీలింగ్ ని ఫీల్ అవుతాడు. బికాస్ తన లైఫ్ లో అన్ని కూడా వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు. లైక్ తన పేరెంట్స్ వెళ్ళిపోయారు. అండ్ సుహో ఇప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాడు టు లివ్. అండ్ స్టార్టింగ్ లో సుహో ఎట్లా ఉండేవాడు? కాన్ఫిడెంట్ గా అండ్ స్ట్రాంగ్ గా ఏదైనా చేసేటట్టు ఉండేవాడు కదా. బట్ నౌ సుహో కాన్ఫిడెన్స్ మొత్తం కూడా పోయింది. అండ్ తను స్ట్రాంగ్ పర్సన్ కూడా కాదు కదా. అందుకే తను హెల్ప్లెస్నెస్ ఫీలింగ్ ని ఫీల్ అవ్వగలుగుతాడు. అండ్ సుహో అనుకుంటాడు మా నాన్న ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉంటే తను ఎట్లా దీన్ని హ్యాండిల్ చేసేవాడు, ఎట్లా దీంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేవాడు అని సుహో అనుకుంటాడు. అండ్ అప్పుడే తాలిం అనే వాడు వచ్చి సుహోని డిస్టర్బ్ చేశాడు. అండ్ అడుగుతాడు ఏం డ్రా చేస్తున్నావు అని. అండ్ సుహో వెరివాడిని డ్రా చేస్తూ ఉంటాడు. అతను అనుకుంటాడు నేను ఎందుకు ఒక యాక్టర్ ని డ్రా చేస్తున్నానని. అండ్ వేరే సైడ్ మనం హంటర్స్ ని చూస్తాం. అండ్ వాళ్ళు గేట్లోకి వెళ్ళి బయటకు వస్తారు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు మాన్స్టర్స్ అన్నిటిని వేసి పడేసారు. అండ్ అప్పుడే కిమ్ అనేవాడు హంటర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక విషయం చెప్తాడు. అన్నదేంటి? వీళ్ళు కొన్ని న్యూ టైప్ ఆఫ్ మాన్స్టర్స్ ని చూసారంట. అండ్ అవి హ్యూమన్ టైప్ మాన్స్టర్స్ అంట. అండ్ వాటి మౌత్ లోకి వెళ్ళి అండ్ ఐస్ లోకి వెళ్ళి బ్లూ ఫ్లేమ్స్ బయటకు వస్తున్నాయంట. బట్ అవి అంత పవర్ఫుల్ గా ఏమి లేవంట. సో వీళ్ళు ఆ మాన్స్టర్స్ ని వేసి పడేసారు. బట్ ఆ మాన్స్టర్స్ లో ఒకటి ఈ కిమ్ గాన్ని స్క్రాచ్ చేసిందంట దాని క్లోజ్ తో.
బట్ ఈ కింగ్ గాడు ఆ స్క్రాచ్ ని ఏమీ సీరియస్ గా తీసుకోడు అండ్ అప్పుడే ఆ స్క్రాచ్ లోకి వెళ్ళి బ్లూ ఫ్లేమ్స్ బయటికి వస్తాయి అండ్ కిమ్ గాడు ఆ మాన్స్టర్ లాగానే అయిపోతాడు. అండ్ ఇంకేమంది వీడు అక్కడ ఉన్న పీపుల్ మీద అటాక్ చేస్తాడు అండ్ పీపుల్ ని కొరుకుతాడు. దాంతో వేరే పీపుల్ కూడా మాన్స్టర్స్ లాగా అయిపోతుంటారు, అంటే జస్ట్ లైక్ జాంబీస్ లాగా. అండ్ ఇదంతా కూడా సుహో కాలేజ్ లోనే అవుతుంది కదా. అండ్ దాంతో అఫ్ కోర్స్ మన సుహో వీళ్ళని చూస్తాడు అండ్ అఫ్ కోర్స్ తను అండ్ వేరే స్టూడెంట్స్ భయపడిపోతారు మాన్స్టర్స్ ని చూసి. అండ్ స్టూడెంట్స్ వాళ్ళ టీచర్ లాతిన్ గానీ అడుగుతారు నువ్వు వెళ్ళి మాన్స్టర్స్ తో ఫైట్ చేయని, బికాస్ వీడు ఒక ఈరంగ్ అంటారు కాబట్టి. బట్ అప్పుడు ఒక మాన్స్టర్ వీళ్ళ క్లాస్ రూమ్ లోకి వచ్చేసరికి దాంతో అందరు కూడా మారిపోతారు. బట్ ఒక అమ్మాయి ఇక్కడ ఉండిపోద్ది అండ్ తను కింద పడిపోద్ది, అందుకే తను పారిపోలేకపోద్ది. దాంతో తను సుహోని అడుగుతుంది హెల్ప్ చేయమని. బట్ మన సుహో పారిపోతాడు అండ్ సుహో అనుకుంటాడు నేను ఒక హంటర్ని కాదు, నేను తనని కాపాడలేను ఎంత ట్రై చేసినా అని తను అనుకుంటాడు. బట్ అప్పుడే సుహోకి జిమ్ గుర్తొస్తాడు అని అనుకుంటాడు మన నాన్న ఇక్కడ ఉంటే ఇట్లా పారిపోయేవాడు కాదని. దాంతో సుహో మళ్ళీ వెనక్కి వచ్చాడు అన్న మాన్స్టర్ మీద అటాక్ చేసి ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తాడు. అండ్ అప్పుడే సుహోకి సిస్టమ్ కనిపిస్తుంది అండ్ అది సుహోకి చూపిస్తుంది యూ హ్యావ్ మెట్ ద రిక్వైర్మెంట్స్ టు కంప్లీట్ ద సీక్రెట్ క్వెస్ట్ కరేజ్ ఆఫ్ ది వీక్ అని. అండ్ చాప్టర్ 1 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో చాప్టర్ 2 లో సుహో మనకి ఒక విషయం చెప్తాడు దట్ కొన్ని ఇయర్స్ ముందు తనకి ఒక డ్రీమ్ వచ్చింది అండ్ ఆ డ్రీమ్ ఏంటి, సుహో ఒక టెన్షన్ లోకి పోయిండు అండ్ అఫ్ కోర్స్ అక్కడ మాన్స్టర్స్ ఉన్నాయి అండ్ వాటిని డిఫీట్ చేసే కొద్దీ సుహో స్ట్రాంగ్ అవుతూ ఉన్నాడు అండ్ డెవలప్ అవుతూనే ఉన్నాడు జస్ట్ లైక్ గేమ్ లాగా. అండ్ అట్లా సుహో ఇంక్రీస్తో బెరుగుతూ అండ్ వేరే స్ట్రాంగ్ షాడోస్ తో ఫైట్ చేసి స్ట్రాంగ్ అవుతూనే ఉన్నాడు అండ్ 5 ఫ్లోర్స్ కి పోతూనే ఉన్నాడు. అండ్ హైయెస్ట్ ఫ్లోర్ కి రీచ్ అయినాక సుహో ఎవరితో ఫైట్ చేసిండు, మన జిన్ముతో. అండ్ అఫ్ కోర్స్ సుహో ఓడిపోయిండు అండ్ ఇదంతా కూడా సుహో డ్రీమ్ అని అనుకుంటున్నాడు. బట్ మనకి మాత్రమే తెలుసు కదా ఇదంతా నిజమని. అండ్ తర్వాత స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ లోకి వచ్చేస్తుంది అండ్ సుహో అనుకుంటాడు నేను మాన్స్టర్ మీద అయితే అటాక్ చేసినాను బట్ నా మానాలెస్ అటాక్ వల్ల దానికి ఏమైనా అవుతుందా అని సుహో అనుకుంటాడు. బట్ అప్పుడే సుహో గమనిస్తాడు దట్ టైమ్ ఆగిపోయిందని. అండ్ సిస్టమ్ సుహోకి చూపిస్తుంది నువ్వు క్వాలిఫై అయిపోయినావు అండ్ నువ్వు ఇప్పుడు ఒక ప్లేయర్ అయిపోవచ్చు అని చూపిస్తుంది. అండ్ ఇది చూసి సుహో అనుకుంటాడు జస్ట్ లైక్ నాకు డ్రీమ్ లో అయినట్టు ఇప్పుడు నిజంగానే అవుతుందని. అండ్ తర్వాత సుహో యాక్సెప్ట్ చేస్తాడు. దాంతో ఇప్పుడు సుహో ప్లేయర్ అయిపోయిండు అండ్ ఇప్పుడు సుహో మీద కూడా కండరస్ బ్లెస్సింగ్ ఉంది, అంటే పాయిజన్ వల్ల కానీ ఆర్ వేరే వాటి వల్ల కానీ సుహోకి అసలేమీ కాదు. అండ్ ఆల్సో సుహో ఎక్కువ పడుకుంటే తన రీజనరేషన్ ఎబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆల్సో సిస్టమ్ చూపిస్తుంది ఇది ఒక డ్రీమ్ కాదు ఇది నిజము, నీకు ఒక లైఫ్ ఉంది సో జాగ్రత్తగా ఉండని చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు సుహోకి ఒక క్వెస్ట్ కూడా వచ్చేసింది అండ్ అదేంటి తన ముందున్న మాన్స్టర్ ని డిఫీట్ చేయడం. అండ్ ఆల్సో ఈ మాన్స్టర్ పేరు ఏంటో తెలుసా, మిస్ట్ బర్న్. అండ్ ఆల్సో ఈ మాన్స్టర్ల మీద పేర్లు కూడా ఉంటాయి అండ్ వైట్ కలర్ అంటే స్ట్రాంగ్ కాదని అర్థం అండ్ రెడ్ కలర్ అంటే కొంచెం స్ట్రాంగ్ అని అర్థం. అండ్ ఆల్సో ఈ మాన్స్టర్స్ లో ఒకడేమో డి ర్యాంక్ మిస్ట్ మన్ అండ్ మీద ఇద్దరేమో అన్ఎవెకండ్ మిస్ట్ మన్స్. అండ్ సుహో ఒక్కొక్క షాట్ లో ఒక అన్ఎవెకండ్ మిస్ట్ మన్ ని వేసి పడేస్తాడు అండ్ తర్వాత ఇంకో దాన్ని కూడా వేసి పడేస్తాడు. దాంతో అఫ్కోర్స్ సుహో డెవలప్ అవుతాడు అండ్ తనకి ఒక రివార్డ్ కూడా వస్తుంది. బట్ దాన్ని తను అప్పుడే ఓపెన్ చేయడు. అండ్ తర్వాత సుహో ఎవెకండ్ మిస్ట్ మన్ ని పంచ్ చేస్తాడు బట్ ఆ పంచ్ వల్ల వాడికి అసలేమీ కాదు అండ్ ఉల్టా వాడు సుహోనే ఇంజర్ చేస్తాడు వాడి క్లోజ్ తో. దాంతో సుహో అనుకుంటాడు నేను కూడా ఇప్పుడు మిస్ట్ మన్ లాగా అయిపోతున్నా అని. బట్ సిస్టమ్ సుహోని హీల్ చేస్తుంది. బట్ అప్పుడే ఆ మిస్ట్ మన్ గాడు సుహో మీదకి ఎక్కేస్తాడు అండ్ సుహోని కొరకడానికి ట్రై చేస్తాడు. అండ్ అప్పుడే సుహో అనుకుంటాడు నేను ఈ డి ర్యాంక్ అని డిఫీట్ చేయలేకపోతున్నా కాబట్టి నేను ఒక ఈ ర్యాంక్ అని అనుకుంటాడు. అండ్ అప్పుడే సుహో రివార్డ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ రివార్డ్ ఏంటో తెలుసా 5+ స్టాట్ పాయింట్స్ అండ్ 3+ స్ట్రెంత్ పాయింట్స్. అండ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయింది కాబట్టి సుహో ఆ మిస్ట్ మన్ కానీ పక్కకి పడేస్తాడు అండ్ మళ్ళీ వాడి మీద అటాక్ చేయడానికి పోతాడు. బట్ ఈవెన్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయినా సరే సుహో ఈ మిస్ట్ మన్ కానీ డిఫీట్ చేయలేకపోతాడు అండ్ తనకే దెబ్బలు తగులుతుంటాయి. ఇంకా దాంతో సుహో తన స్టాట్ పాయింట్స్ అన్నిటిని స్ట్రెంత్ లో పెట్టేస్తాడు అండ్ స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేస్తాడు. దాంతో సుహోది స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రమ్ 14 to 19. దాంతో సుహో ఆ మిస్ట్ మన్ కానీ వేసి పడేస్తాడు. దాంతో అఫ్కోర్స్ సుహో మళ్ళీ వెళ్ళిపోతాడు. అతను అనుకుంటాడు నేను ఈ పవర్ తో చాలా మంది పీపుల్ ని సేవ్ చేయగలని. బట్ అప్పుడెక్కడికి ఆ కిమ్ మిస్ట్ మన్ గాడు వచ్చేసాడు అండ్ వాడు మన సుహో మీద అటాక్ చేశాడు. అండ్ ఆల్సో గైస్ వీడు ఒక సి ర్యాంక్ మిస్ట్ మన్ అంటే సుహో ఇప్పటి వరకు ఎవరితో అయితే ఫైట్ చేసిండో వాడికన్నా స్ట్రాంగ్ ఈ కిమ్ గాడు. అండ్ చాప్టర్ 2 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో చాప్టర్ 3 లో మిలిటరీ వాళ్ళు కాలేజ్ దగ్గరికి వచ్చేసారు బట్ వాళ్ళు లోపలికి రారు ఎందుకంటే వీళ్ళు నార్మల్ మనుషులే కదా. వీళ్ళు వచ్చి ఎంపీగలరు మోషన్స్ ని. సో అందుకే వీళ్ళు బి ర్యాంక్ ఆర్ దానికన్నా అబౌవ్ ర్యాంక్ హంటర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఓన్లీ బి ర్యాంక్ ఆర్ దానికన్నా అబౌవ్ ర్యాంక్ హంటర్ ఎందుకు కావాలంటే వీళ్ళకి, ఎందుకంటే లోపల కిమ్ మిస్ట్ బన్ గాడు ఉన్నాడు కదా. సో వాడు సి ర్యాంక్ ఎవరికన్నారు కాబట్టి వాడికన్నా హై ర్యాంక్ హంటరే రావాలి కదా వాడిని డిఫీట్ చేయాలంటే. సో అందుకే మిలిటరీ వాళ్ళు హంటర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతారు త్వరగా బి ర్యాంక్ ఆర్ దానికన్నా అబౌవ్ ర్యాంక్ హంటర్స్ ని పంపిమని. అండ్ వేరే సుహో ఈ కింగ్ గాడ్ తో ఫైట్ చేయలేకపోతాడు ఎందుకంటే వీడు సి ర్యాంక్ మిస్ట్ మన్ కాబట్టి. అండ్ ఆల్సో వీడొక స్వోర్డ్ ని కూడా యూజ్ చేస్తున్నాడు అన్లైక్ అదర్ మిస్ట్ మన్స్. సో అందుకే సుహో వీటితో ఫైట్ చేయలేకపోతాడు. అతను అటాక్స్ ని డాజ్
అవ్వగలుగుతాడు అంతే. అండ్ తర్వాత సుహో పారిపోదాం అనుకుంటాడు ఫ్రమ్ కి. అండ్ వేరే హంటర్స్ వచ్చేంత వరకు ఇట్లనే పారిపోతూ ఉందామని అనుకుంటాడు. అండ్ దాంతో కిమ్ గాడు సుహో వెనకాల పడుతూ ఉంటాడు. బట్ అప్పుడే ఈ కిమ్ గాడికి టెర్రస్ మీద అమ్మాయిలు కనిపిస్తారు. అండ్ అమ్మాయిలు ఇక్కడే దాక్కుని ఉందామని అనుకుంటారు హంటర్స్ వచ్చేంత వరకు. బట్ ఈ కిమ్ గాడికి వాళ్ళు కనిపించేసారు. దాంతో ఈ కిమ్ గాడు డైరెక్ట్ గా టెర్రస్ మీదకి దూకేస్తాడు. అన్న అమ్మాయిని చంపేస్తాడు. దాంతో ఇక సుహోకి చాలా కోపము వచ్చేస్తుంది. తను కూడా టెర్రస్ మీదకి దూకేశాడు అండ్ అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. బట్ సుహో అటాక్స్ వల్ల వీడికి అసలేమి కాదు. బట్ అయినా సరే సుహో అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ అప్పుడే ఈ కిమ్ గాడు సుహోని కట్ చేస్తాడు విత్ హిస్ స్వోర్డ్. దాంతో సుహోకి చాలా పెద్ద ఇంజరీ అవుతుంది. బట్ అయినా సరే సుహో కంటిన్యూస్లీ ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ లాస్ట్ కి సుహో ఇంకా ఊడిపోతాడు. బట్ అప్పుడెక్కడికి మన బెరుగాడు వచ్చేసాడు. అండ్ వాడు సుహోని హీల్ చేశాడు. అండ్ అఫ్కోర్స్ బెరుగాడికి చాలా కోపం వస్తుంది. వాడు యంగ్ మొనార్క్ మీద చేవేశారని. దాంతో ఇంకేమంది బెరుగాడు కిమ్ గాన్ని వేసి పడేస్తాడు. అండ్ వేరే మిస్ట్ బన్స్ ని కూడా వేసి పడేస్తాడు. అంటే కాలేజ్ లో ఉన్న ప్రతి ఒక్క మిస్ట్ బన్ ని కూడా బెరుగాడు వేసి పడేస్తాడు. అది కూడా ఇన్స్టెంట్లీ. అండ్ తర్వాత మళ్ళీ సుహో దగ్గరికి వచ్చేసాడు. అని అంటాడు ఇట్స్ బిన్ బై యంగ్ మొనార్క్ అని. అండ్ చాప్టర్ 3 ఇక్కడ ఎండ్ అయిపోతుంది. అండ్ గైస్ చాప్టర్ 4 లో అఫ్కోర్స్ సుహో హాస్పిటల్లో ఉంటాడు. అండ్ సుహోకి తన చైల్డ్హుడ్ మెమరీస్ అబౌట్ బెరు అవన్నీ కూడా డ్రీమ్స్ లాగా వస్తూ ఉంటాయి. అండ్ తర్వాత సుహో లెగుస్తాడు. అది కూడా 2 days తర్వాత. అండ్ అప్పుడే సుహోకి వాళ్ళ అంకుల్ కాల్ చేశాడు అని తిడతాడు జాగ్రత్తగా ఉండాలి కదా అని. అండ్ గైస్ ఈ అంకుల్ ఎవరో మీరు కమెంట్స్ లో గెస్ట్ చేసి పెట్టండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేయగలుగుతారని. అండ్ తర్వాత సుహో న్యూస్ చూస్తాడు. అండ్ అఫ్కోర్స్ తన కాలేజ్ గురించే చెప్తుంటారు న్యూస్ లో. అండ్ ఆల్సో న్యూ కైండ్ ఆఫ్ మోషన్స్ వచ్చినాయని కూడా చెప్తారు. అండ్ ఎందుకు హంటర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు త్వరగా హంటర్స్ ని పంపించలేదు కాలేజ్ కి, ఈవెన్ తో కాలేజ్ సిటీ మధ్యలో ఉన్నా సరే అని న్యూస్ వాళ్ళు క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. అండ్ ఆల్సో ఈ హంటర్స్ కాలేజ్ కి వచ్చేసరికి మన బెరుగాడు అందరినీ వేసి పడేసిండు కదా. బట్ బెరుగాడు ఎవరికి కనిపించలేదంట. అంటే వాడు అంత స్పీడ్ గా మిస్టన్స్ ని వేసి పడేసిండు. అందరు కూడా ఏమని అనుకుంటున్నారు, మోషన్స్ వాటంతలా అవే పేలిపోయినాయని అనుకుంటున్నారు. అండ్ తర్వాత సుహో అనుకుంటాడు నేను ఎట్లా సర్వైవ్ అయినా ఆ సీరాంగ్ మిస్వాన్ గాడు నన్ను చంపేసిండు కదా అని అనుకుంటాడు. బట్ అప్పుడే బెరుగాడు బయటికి వస్తాడు. అని అంటాడు ఇట్స్ బికాస్ నేను వాడిని వేసి పడేసిన కాబట్టి నువ్వు సర్వైవ్ అయినావు యంగ్ మొనార్క్ అని అంటాడు. అండ్ బెరుగాడిని చూడంగానే సుహోకి తన చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని కూడా గుర్తొచ్చేస్తాయి. అండ్ సుహో అనుకుంటాడు ఎందుకు నేను ఇప్పటి వరకు బెరు గురించి మర్చిపోయినానని. అండ్ ఆల్సో సుహో అనుకుంటాడు ఎందుకు నేను చిన్నప్పుడు ఈ డార్క్ క్రియేచర్స్ లో ఉండేవాడినని. అండ్ తర్వాత సుహో బెరుతో అంటాడు ఎందుకు నువ్వు ఇంత చిన్నగా ఉన్నావని. దానికి బెరుగాడు అంటాడు నేను కొన్ని డైమెన్షన్స్ ని దాటి ఇక్కడికి వచ్చాను, అందుకే ఎక్కువ మాన కన్జ్యూమ్ అయిపోయింది నాది, అందుకే నేను ఇట్లా ఉన్నానని అంటాడు. అండ్ ఆల్సో బెరుగాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు తెలుసా, టు రిమూవ్ ద సీల్ ఆఫ్ సుహో. బట్ సుహో తనంతలు తన సీల్ ని రిమూవ్ చేసిండు కదా. అండ్ ఆల్సో బెరుగాడు అంటాడు ఈ సీల్ ని మీ నాన్న ద గ్రేట్ షాడో మొనార్క్ వేశాడు సో దట్ నువ్వు నార్మల్ లైఫ్ బ్రతకడం కానీ అంటాడు. దాంతో సుహో బెరుగాడిని పట్టుకుని అడుగుతాడు మా నాన్న ఎక్కడ ఉన్నాడని. దాంతో బెరు అంటాడు మీ నాన్న అవుటర్ స్పేస్ లో ఉన్నాడు, అతను ఇన్వర్టర్స్ తో ఫైట్ చేస్తున్నాడు, హూ ఆర్ ట్రైయింగ్ టు టేక్ ఓవర్ అవర్ వరల్డ్ అని అంటాడు. అండ్ ఆ ఇన్వర్టర్స్ ఎవరు, అవుటర్ గార్డ్స్, అదే అబ్సల్యూట్ బీన్స్ గాళ్ళు. అండ్ వాళ్ళని బెరుగాడు ఇతరేమని పిలుస్తాడు ఎందుకో మళ్ళీ. సో వాళ్ళు వాళ్ళ మోషన్స్ ని పంపిస్తున్నారు టు ఇన్వైడ్ అవర్ వరల్డ్. అండ్ వాళ్ళందరినీ వేసుకుంటూ బెరుగాడు ఇక్కడికి వచ్చిండు. ఆల్సో అవుటర్ స్పేస్ లో వార్ అవుతుంది కాబట్టి ఎర్త్ మీద గేట్స్ అండ్ మోషన్స్ మళ్ళీ వచ్చినాయి. సో దాంతో సుహో బెరుగాని అడుగుతాడు అయితే మా అమ్మ కూడా నాన్నతో పాటు వెళ్ళిందా అని అడుగుతాడు. దానికి బెరుగాడు నో అంటాడు. దాంతో సుహో అంటాడు అయితే మా అమ్మ కూడా డిసప్పాయింట్ అయిపోయింది మా నాన్న వెళ్ళినప్పుడే, నేను ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఉన్నారేమో అని అనుకుంటున్నా అని అంటాడు. దాంతో బెరుగడిగా టెన్షన్ పడిపోతాడు. అండ్ అంటాడు ఇట్లా ఇతరం వాళ్ళ మోషన్స్ చేసి ఉంటాయేమో అని. దాంతో అఫ్కోర్స్ సుహోకి చాలా కోపం వస్తుంది. అండ్ అఫ్కోర్స్ తను వాళ్ళ అమ్మని సేవ్ చేయాలని అనుకుంటాడు. బట్ తను సేవ్ చేయాలంటే తను స్ట్రాంగ్ అవ్వాలి కదా. అండ్ మన జిన్ము కూడా ఇప్పుడప్పుడే రాడు. సో సుహో ఇస్ ద ఓన్లీ వన్ హూ కెన్ సేవ్ ఆహినవ్. బట్ తను అంత స్ట్రాంగ్ కాదు కదా. దాంతో బెరుగాడు సుహోతో అంటాడు లెట్స్ లెవెలప్ అని. అండ్ బెరుగాడు సుహోకి ఒక కీ ఇస్తాడు. అండ్ ఈ కీతో షాడో డంజన్ లోకి వెళ్ళొచ్చు అండ్ అక్కడ మోషన్స్ ని డిఫీట్ చేసి లెవెలప్ అవ్వచ్చు. సో దాంతో సుహో కీని యూజ్ చేసి షాడో డంజన్ ని ఓపెన్ చేస్తాడు. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే జిన్మునే బెరుగాడికి చెప్తాడు సో ఇది సీలు రిమూవ్ చేయమని. బికాస్ ఇతర మన మోషన్స్ ఎర్త్ మీదకి వస్తున్నాయి కదా. అండ్ ఎర్త్ ని ఎవరొకరు ప్రొటెక్ట్ చేయాలి కదా. అందుకే జిన్ము బెరుగాడికి చెప్తాడు సో ఇది సీలు రిమూవ్ చేయమని. అండ్ తర్వాత బెరుగాడు సుహోతోనే ఉండిపోవచ్చు అండ్ సుహోకి హెల్ప్ చేయొచ్చు. అండ్ సుహే ఒక గ్రోత్ ని చూడొచ్చు. అండ్ తర్వాత బెరు అండ్ సుహే షాడో డంజన్ కి వచ్చేస్తారు. అండ్ బెరు సుహోతో అంటాడు ఈ ప్లేస్ ని ల్యాండ్ ఆఫ్ డెడ్ అని పిలుస్తారు అండ్ ఇక్కడికి లివింగ్ పీపుల్ రాలేరు వితౌట్ జిన్యూస్ పర్మిషన్ అని అంటాడు. అండ్ చాప్టర్ 4 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో చాప్టర్ 4 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 5 స్టార్ట్ అవుతుంది. అండ్ షాడో డంజన్ సుహోకి ఫెమిలియర్ గా అనిపిస్తుంది బికాస్ తను ఆల్రెడీ ఒకసారి వచ్చాడు కాబట్టి చిన్నప్పుడు ఇక్కడికి. అండ్ అప్పుడే సిస్టమ్ సుహోకి ఒక క్వశ్చన్ చూపిస్తుంది. అన్నది ఏంటి, ఇక్కడ 4 hours సర్వైవ్ అవ్వాలి, తన బర్త్ ని ప్రూవ్ చేయాలి, అప్పుడే
కదా తను ఈ షాడో డంజన్ కి మాస్టర్ అవ్వగలడు. అండ్ అప్పుడే ఒక గాబ్లిన్ సుహో మీద అటాక్ వేస్తుంది. బట్ సుహో వాడిని చూసేస్తాడు అండ్ వాడిని కొట్టేస్తాడు. అండ్ గైస్ వీడొక స్కౌటింగ్ గాబ్లింగ్, అంటే వేరే గాబ్లిన్స్ చుట్టుపక్కలే ఉన్నాయని అర్థం. అని స్కౌటింగ్ గాబ్లింగ్ సిగ్నల్ ఇవ్వచ్చు కదా వేరే వాటికి, బట్ సుహో దానికి ఆ ఛాన్స్ ఇవ్వడు. అతను ఆ గాబ్లిన్ ని వేసి పడేస్తాడు అండ్ గాబ్లిన్ ది యాక్స్ కూడా వేసుకుంటాడు. అండ్ అప్పుడే ఇక్కడికి వేరే గాబ్లిన్స్ వచ్చేస్తాయి. అండ్ సుహో బేరుగాని అడుగుతాడు నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా అని. బట్ బేరుగాడు సుహోకి హెల్ప్ చేయలేడు, బికాస్ వాడు జిన్వుకి చాలా దూరంలో ఉన్నాడు కదా. దాని వల్ల ఎక్కువ మానా అండ్ స్ట్రెంత్ వీడికి లేదు. సో ఉన్న స్ట్రెంత్ అండ్ మానాన్ని వీడు ప్రిజర్వ్ చేసుకుని పెట్టుకోవాలి, తర్వాత ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యూజ్ చేయడానికి. అండ్ ఆల్సో బెరుగాడు సుహోకి హెల్ప్ చేయొద్దు, ఎందుకంటే సుహో డెవలప్ అవ్వాలి కాబట్టి. అండ్ తర్వాత ఇంకేమైంది ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ సుహో గాబ్లిన్స్ ని డిఫీట్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే సుహోకి రూలర్స్ అథారిటీ స్కిల్ వస్తుంది. అండ్ దీంతో ఏం చేస్తారో మీకు తెలుసు కదా. అండ్ అట్లా సుహో గాబ్లిన్స్ ని వేసి పడేస్తూ ఉంటాడు. అండ్ బెరు అయితే చాలా ఇంప్రెస్ అవుతాడు సుహో యొక్క ఫైటింగ్ స్కిల్స్ ని చూసి. అండ్ ఆల్సో మన సుహో కంటిన్యూస్లీ డెవలప్ అవుతూ ఉంటాడు. అండ్ అప్పుడే గాబ్లిన్స్ సుహోని చుట్టుముట్టేస్తాయి. అండ్ ఒక గాబ్లిన్ సుహోని స్టాబ్ వేస్తుంది. దాంతో అఫ్కోర్స్ సుహో ఇంజర్డ్ అవుతాడు. అండ్ అప్పుడే గాబ్లిన్స్ బాస్ వస్తాడు. అండ్ వాడి పేరు ఆరెంజ్ కలర్ లో ఉంటది, అంతే వాడు స్ట్రాంగ్ అని అర్థం. బట్ అప్పుడే సుహో తనని స్టాబ్ చేసిన డాగర్ ని బయటికి తీస్తాడు. అండ్ ఆ డాగర్ ని కరెక్ట్ గా ఆ బాస్ గాబ్లిన్ మీదకి వేస్తాడు. అండ్ ఆ డాగర్ కరెక్ట్ గా వాడికి గుచ్చుకుంటది, దాంతో వాడి పని అయిపోద్ది. అండ్ తర్వాత సుహో వేరే గాబ్లిన్స్ తో ఫైట్ చేస్తాడు. అండ్ సుహోకి అయితే చాలా మజా వస్తుంటది ఫైట్ చేస్తున్న కొద్దీ. అండ్ అట్లా ఫైట్ కంటిన్యూ అవుతుంటది. అండ్ సుహో గాబ్లిన్స్ ని వేసి పడుతుంటాడు. బట్ తన హెల్త్ కూడా కంటిన్యూస్లీ డిక్రీజ్ అవుతున్నట్టుంది. బట్ అయినా సరే సుహో కంటిన్యూస్లీ ఫైట్ చేస్తుంటాడు. అండ్ అట్లా తనకి రీసైలెన్స్ స్కిల్ కూడా వచ్చేస్తుంది. అండ్ తను కంటిన్యూస్లీ డెవలప్ అవుతుంటాడు. అండ్ లాస్ట్ కి అన్ని గాబ్లిన్స్ ని వేసి పడతాడు. అండ్ అట్లా ఫస్ట్ ఫినిష్ అయిపోద్ది. అతనికి ఒక రివార్డ్ కూడా వస్తుంది. అండ్ ఆ రివార్డ్ ఏంటి, ఒక రూన్ స్టోన్. అండ్ ఆ రూన్ స్టోన్ లో షాడో ఎక్స్ట్రాక్షన్ స్కిల్ ఉంటది. దాంతో బేరుగాడు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాడు సుహోకి షాడో ఎక్స్ట్రాక్షన్ స్కిల్ వస్తుందని. అండ్ ఆల్సో అప్పుడే సుహోకి అర్థమవుతుంది తను డెవలప్ అయ్యే కొద్దీ తనకి స్కిల్స్ వస్తుంటాయని. అండ్ ఆల్సో ఈ రీసైలెన్స్ స్కిల్ ఉంది కదా, అది ఏం చేస్తుంది అంటే అది సుహో ఒక ఫిజికల్ డిఫెన్స్ ని 20% ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇప్పటి వరకు సుహో ఏమని అనుకుంటాడంటే ఈ పవర్స్ తనకి అవేకనింగ్ అవ్వడం వల్ల వచ్చాయని అనుకుంటున్నాడు. బట్ బెరుగాడు తనకి చెప్పేశాడు ఈ పవర్స్ నీకు పుట్టుకనే వచ్చాయి, నీకేమీ అవేకనింగ్ అవసరం లేదని అంటాడు. అండ్ తర్వాత సుహో రూన్ స్టోన్ ని విరగొట్టేస్తాడు. తనకి షాడో ఎక్స్ట్రాక్షన్ స్కిల్ వచ్చేస్తుంది. అండ్ తర్వాత సుహో ఒక గాబ్లిన్ షాడోని ఎక్స్ట్రాక్ట్ చేద్దామని అనుకుంటాడు. అండ్ అప్పుడే సిస్టమ్ తనకి చూపిస్తుంది ఈ షాడో ఎక్స్ట్రాక్షన్ కమాండ్ కి ఒక పేరు పెట్టమని. అండ్ సుహో ఏం పేరు పెడతాడో మీకు తెలుసు కదా, ఎరేజ్ అని పేరు పెడతాడు. అండ్ చాప్టర్ 5 ఇక్కడ